హలో ఫ్రెండ్స్, చిన్న కథ. కథ పేరు చిన్న గింజ పెద్ద మార్పును. ఒక ఊర్లోని ఒక అడవిలోని ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ పక్కనేమో ఎవరో గింజలు పట్టుకెళ్తాడో గింజ పడిపోతుంది. ఆ గింజ పడిపోతేనో పెద్ద చెట్టు చూసి నవ్వుతుంది. ఓ పిచ్చిదాన్న, ఇది కొంచెం ఇదిగా భూమిలోకి వెళ్ళిపోదాం, చెట్టు అవుదాం అని ఇది ఆలోచిస్తుంటే, ఓ పిచ్చిదాన్న, నువ్వెక్కడికి వెళ్తావు, నువ్వు ఎప్పటికీ నువ్వు ఇంత చిన్న గింజవి నువ్వేం చెట్టు అవుతావే అంటుంది. అనేసరికి చిన్న గింజ నవ్వి ఊరుకుంటుంది. తర్వాత ఏమో అది అలా భూమిలోకి చొచ్చుకొని వెళ్ళిపోతుంది. వర్షాలు పడతాయి, అదో పెద్ద చెట్టు అయ్యి ఎంతమందినికో నీడనిచ్చి ఎన్నో రకాల పళ్ళు కాయలు ఇచ్చి ఎంతమందికో ఆసరా పొందుతుంది. అంతేసరిలో పెద్ద చెట్టు అనుకుంటుంది, నువ్వెందుకు పనికిరావు అనుకో, నువ్వు ఇంత బాగా చేస్తున్నావు, నాకన్నా నువ్వే చాలా తెలివైన దానివి, అదృష్టవంతురాలివిను, చిన్న గింజని నేను వెక్కిరించాను, చూసావా నువ్వు ఎంత బాగా ఎదిగావు, ఎంత బాగా చేస్తున్నావు అని అంటుంది. అప్పుడు చిన్న గింజ అండి, చిన్న గింజ చిన్న పెద్ద అని కాదు, మనం మనస్ఫూర్తిగా ఎంత పని చేయగలమో, మన శక్తి ఎంత ఉందో అంత చెయ్యాలి, అంతేగాని దీనిలో చిన్న పెద్ద పేద గొప్ప అన్న ఆలోచన ఉండకూడదు అంటుంది. చూసారా, ఏదైనా పని చేసేటప్పుడు మనకి మంచి మనసు పెద్ద మనసు ఉండాలి, అంతేగాని మనకు మంచి మనసు పెద్ద మనసు లేకుండా కుళ్ళు గుజ్జుతో చేస్తే పని సక్సెస్ అవ్వదు. గొప్పవాళ్ళు పేదవాళ్ళని చూడకుండా అందరికీ ఒకేలా సాయం చేయాలి. ఇదండి కథ సారాంశం. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.